వెల్కమ్స్ టు గ్రూప్స్ అడ్డా. మీకు ఉత్తమమైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో మీకు చదివేటువంటి ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ని సరళంగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి మా ప్రయత్నం ఈ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ మరియు విభజన సమస్యలు. ఇప్పుడు ఏ ఎగ్జామ్ జరిగినా మనకు ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు ఎప్పుడూ కూడా అడుగుతూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్ చూద్దాం. మీరు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ సమాధానం చేసే విధంగా మనం ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సమగ్రంగా చర్చించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు 2016 సంవత్సరంలో గ్రూప్ 2 జరిగింది. ఆ గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ అడిగారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలను 225గా పెంచాలంటే మనం ఏం చేయాలి అని అడిగారు. ఏం చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. దీని గురించి మీకు సంపూర్ణమైన వివరణ సెక్షన్ నెంబర్ 14 కింద ఇవ్వడం జరిగింది. మనం 2001 సంవత్సరంలో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యని, లోక్సభ ఎంపీల సంఖ్యని 2026 వరకు మార్చకూడదు అని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు మనం పెంచాలంటే ఏం చేయాలి? పెంచాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. రాజ్యాంగాన్ని సవరించకుండా ఉండాలంటే 2026 దాకా ఆగాలి. సో ఈ కామన్ సెన్స్ అనేటువంటిది మనకు సెక్షన్ నెంబర్ 14 కింద చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా గతంలో జరిగినటువంటి పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు. బచావత్ ట్రిబ్యునల్ మనకు కేటాయించినటువంటి కేటాయింపులలో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి ఎంత ఇచ్చారని పంచాయతీ సెక్రటరీలు అడిగారు. సరే ఇక్కడ చూడండి, దీనికి కూడా ఆన్సర్ మనము సెక్షన్ నెంబర్ 84 కింద సమాధానం అనేటువంటి దాన్ని ఇచ్చాం. 1969లో మనం కృష్ణానది మీద బచావత్ ట్రిబ్యునల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసాం. ఇది 1973లో అవార్డు అనేటువంటి దాన్ని ప్రకటించింది. ఈ అవార్డు ప్రకారం కృష్ణానదిలో మొత్తం ఒక సంవత్సరానికి 2130 టీఎంసీల నీరు ప్రవహిస్తుందని చెప్పింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి వాటా 811 టీఎంసీలు ఇచ్చారు. సో అదేవిధంగా కర్ణాటకకి ఇచ్చినటువంటి వాటా 734 టీఎంసీలు ఇచ్చారు. మహారాష్ట్రకి ఇచ్చినటువంటి వాటా 585 టీఎంసీలు ఇచ్చారు. మొత్తం కలిపితే 2130 టీఎంసీలు అయ్యాయి. ఈ 2130 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి ఇచ్చింది 512 టీఎంసీలు ఇచ్చారు. తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చారు. ఇగో చూడండి, 2016 గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ ఇచ్చారు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ రీసెంట్గా 2016లో జరిగినట్టుంది. ఈ పంచాయతీ సెక్రటరీలో ఇది అడిగారు. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఇది అడిగారు. ఇది వచ్చేసి పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో అడిగారు. అంటే వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఆయా సెక్షన్ల కింద అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఒకసారి మీరు కాన్సన్ట్రేషన్గా కానీ చూసినట్లయితే చాలా స్పష్టంగా ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి హైదరాబాద్లో శాంతి భద్రతలను నిర్వహించేటప్పుడు గవర్నర్ గారు ఎవరు సలహాలు తీసుకోవాలి అని అడిగారు. సో దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సెక్షన్ నెంబర్ 8లో చెప్పారు, ఉమ్మడి రాజధాని అయినటువంటి హైదరాబాద్లో శాంతి భద్రతలను నిర్వహించేటప్పుడు గవర్నర్ తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను తీసుకోవచ్చు. దానికి ఆన్సర్ ఎక్కడుంది? సెక్షన్ నెంబర్ 8లో ఉంది. చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ మధ్య ఒక అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ 2017లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేటువంటి ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు. సో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీలు నూతన చైర్మన్ ఎన్నుకునేంత వరకు విధాన పరిషత్ చైర్మన్గా ఎవరు ఉంటారని అడిగారు. దాంట్లో చాలా స్పష్టంగా సెక్షన్ నెంబర్ 25లో చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ విధాన పరిషత్ సభ్యులు ఒక నూతన చైర్మన్ ఎన్నుకునేంత వరకు తెలంగాణ విధాన పరిషత్ చైర్మన్గా పనిచేస్తారు. దానికి ఎక్కడుంది ఆన్సర్? సెక్షన్ నెంబర్ 25లో ఉంది. సెక్షన్ నెంబర్ 25లో ఉంది. నెక్స్ట్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టు ఏపీ టీఎస్కు ఎప్పుడు దాకా ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది అని చెప్పేసి ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగారు. దానికి ఆన్సర్ సెక్షన్ నెంబర్ 30లో చెప్పారు చాలా స్పష్టంగా. ఆంధ్రప్రదేశ్లో నూతన హైకోర్టును ఏర్పాటు చేసేంత వరకు
ఏపీ టీఎస్కు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. ది జుడికేచర్ హైదరాబాద్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని పిలుస్తారు. దాన్ని సింపుల్గా తెలుగులో ఉమ్మడి హైకోర్టు అని పిలుస్తారు. సో దీనికి ఆన్సర్ ఎక్కడ ఉంది? సెక్షన్ నెంబర్ 30లో ఉంది. ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఆంధ్రప్రదేశ్ నష్టాల్లో ఉండడానికి ప్రధానమైన కారణాలు ఏంటని అడిగారు. దీనికి మొత్తం సెక్షన్లన్నిటిని కానీ నువ్వు అధ్యయనం కానీ చేయగలిగితే చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎలా? పన్నులని భౌగోళికంగా పంపిణీ చేశారు. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయంలో సుమారు 70% ఆదాయం మన హైదరాబాద్ చుట్టుపక్కనే వచ్చేటువంటిది. ఇప్పుడు మనం భూమిని వచ్చేసి భౌగోళికంగా విభజన చేసినందువలన హైదరాబాద్ ప్రాంతం కూడా తెలంగాణలో ఉన్నందువలన ఆ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి పనులన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికే చెందుతూ ఉన్నాయి. నెంబర్ 1 లోపం, పన్నుని భౌగోళికంగా విభజన చేయడం. సెక్షన్ నెంబర్ 50లో ఆన్సర్ ఉంది. అదేవిధంగా ఆస్తులని కానీ మనం కానీ చూసినట్లయితే ఆస్తులని మనం భౌగోళికంగా విభజన చేశారు. ప్రధానమైన ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో ఉన్నాయి. సచివాలయం కానీ హెచ్ఓడీలు కానీ నువ్వే ఆస్తులను చూడు హైదరాబాద్లో ఉన్నాయి. మనకేమున్నాయి? ఏమీ లేవు. అదేవిధంగా అప్పులను కానీ చూసినట్లయితే అప్పులను జనాభా నిష్పత్తిలో పంపిణీ చేశారు. జనాభా నిష్పత్తిలో అప్పులు ఎక్కువ పంపిణీ చేశారు కాబట్టి మనకు ఎక్కువ అప్పులు వచ్చాయి. కాబట్టి మనం ఎక్కువ దాని మీద వడ్డీలు కూడా కట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చినాం. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా విభజన వల్ల లాస్ అయిపోయినటువంటి అంశాలు ఏంటంటే ఇవి. సో వీటన్నిటి కూడా నువ్వు బ్రాడ్ ఐడియా కానీ తెచ్చుకోగలిగితే అద్భుతంగా ఆన్సర్ చేయొచ్చు. నిన్న 2019 ఫిబ్రవరిలో ఏఈ ఎగ్జామ్ పెట్టారు. ఆ ఏఈ ఎగ్జామ్లో ఒక 3 క్వశ్చన్లు అడిగారు. సో సిఆర్డిఏ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని అడిగారు. 2014 సంవత్సరం డిసెంబర్ 30 అమల్లోకి వచ్చింది. మన దగ్గర ఆన్సర్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించిందని అడిగారు. 2014 సంవత్సరం ఫిబ్రవరి 20వ. ఇది కూడా మన దాంట్లో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా జనాభాను ఏపీ టీఎస్ మధ్య ఎలా పంపిణీ చేశారని ఇదే ఏఈ ఎగ్జామ్లో అడిగారు. దాంట్లో 58.32% ఏపీకి ఇచ్చారు. అంటే 4,95,77,103 మందిని ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణకి 41.68% జనాభాను కేటాయించారు. దీనికి కూడా చాలా స్పష్టంగా ఆన్సర్ అనేటువంటిది ఉంది. సెక్షన్ నెంబర్ 2 కింద మనం ఆన్సర్ నీట్గా చెప్పాం. అదేవిధంగా టెక్నిక్స్ కింద కూడా ఆన్సర్ చెప్పాం. నిన్న ఎస్ఐ ఎగ్జామ్ జరిగితే దాంట్లో కూడా ఒక క్వశ్చన్ వేశారు. 1973 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరిని అడిగారు? ఆంధ్రప్రదేశ్ సీఎం పివి నరసింహారావు గారు. 1973 జనవరి 18వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించారు. ఆ రాష్ట్రపతి పరిపాలన డిసెంబర్ 10వ దాకా కొనసాగింది. సో మనం ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ డిసెంబర్ 10వ మానవ హక్కుల దినోత్సవం. ఆ రోజు దాకా మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ ఈ మధ్య ఒక క్వశ్చన్ వేశారు. తెలంగాణలో కూడా మన ఎస్ఐ ప్రిలిమ్స్ జరిగింది. దాంట్లో వాడు అడిగారు కింది వాన్లో ఏ సెక్షను పోలవరం ప్రాజెక్ట్ ఒక జాతీయ ప్రాజెక్ట్ అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుందని అడిగారు. సెక్షన్ నెంబర్ 90 పోలవరం ప్రాజెక్ట్ ఒక జాతీయ ప్రాజెక్ట్ అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉన్నది. సెక్షన్ నెంబర్ 90 అనేటువంటి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య ఒక ఎగ్జామ్లో అడిగారు జీఓఎంలో ఎంతమంది సభ్యులు ఉంటారు అని చెప్పి. జీఓఎం 2013 సంవత్సరం అక్టోబర్ 8వ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనేటువంటి దాంట్లో సో 1+5 మంది మెంబర్స్ ఉంటారు. ఒక ఆయన చైర్మన్ ఉంటారు, ఆయన ఏకే యాంటోనీ గారు. అదేవిధంగా వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్, అదేవిధంగా జయరాం రమేష్ గారు, సుశీల్ కుమార్ షిండే, అదేవిధంగా సలహాదారు కూడా ఉన్నారు. ఆ సలహాదారు వి నారాయణ స్వామి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమ యొక్క మనోభావాలను తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఇక్కడ అంచెలంచెలుగా మీరు ఏ క్వశ్చనే అడిగినా కానీ సమాధానం అనేటువంటిది ఖచ్చితంగా ఈ క్లాసులో అనేటువంటిది ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము మరియు ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల కలిగేటువంటి సమస్యలు ఏంటనేటువంటి దాని మీద ఉంది. తక్కువగా 15 క్వశ్చన్లు ఆన్సర్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇంకా దైవాది నిర్ణయం ఎన్ని క్వశ్చన్లు మనం పెట్టగలిగితే అన్నిటికీ మనం ఆన్సర్ చేయొచ్చు.